తుపాను బాధిత రైతుల పరామర్శ కోసం కృష్ణా జిల్లాలో జగన్ చేపట్టిన పర్యటన అడుగడుగునా నిబంధనలకు విరుద్ధంగా సాగింది. మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ హంగామా చేశారు. వారి తీరుతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులతోనూ వైసీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారు. ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద జగన్ కాన్వాయ్లోని వాహనాలు ఢీకొని పలువురు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. కృష్ణా జిల్లాలో జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించారు. జగన్ పర్యటనలో గతంలో జరిగిన అపశృతుల దృష్ట్యా పోలీసులు నిబంధనలతో కూడిన అనుమతులివ్వగా ఆంక్షలను తుంగలో తొక్కిన వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయి నానా హడావిడి చేశారు. జగన్ మెప్పు కోసం వైసీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు భారీ ఎత్తున జన సమీకరణ చేశారు. ఆటోనగర్ గేటు వద్ద కార్యకర్తలను మోహరించారు. అక్కడి నుంచి ప్రారంభమైన జగన్ పర్యటన మచిలీపట్నం నియోజకవర్గం వరకు నిబంధనలకు విరుద్ధంగానే సాగింది. మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై కార్యకర్తలు గుమిగూడవద్దని పోలీసులు స్పష్టంగా చెప్పినా వైసీపీ నేతలు ఇవేమీ పట్టించుకోలేదు. జగన్ పర్యటనలో నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ కార్యకర్తలు గోశాలలో డీజే ఏర్పాటు చేసి చెవులకు చిల్లులు పడేలా సౌండ్ పెట్టారు. సీజ్ చేస్తామన్న పోలీసుల హెచ్చరికతో వెనక్కి తగ్గారు. గండిగుంటలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు జాతీయ రహదారి మధ్యలోకి వచ్చి ద్విచక్ర వాహనాలతో సర్కస్ ఫీట్లు చేశారు. ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద జగన్ కాన్వాయ్లోని వాహనాలు ఢీకొన్నాయి. పలువురు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సమయంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని పోలీసులు ఎంత చెప్పినా వినకుండా జగన్ కాన్వాయ్ని ఆ పార్టీ నేతలు ముందుకు నడిపారు. పామర్రు మండలం గోపువానిపాలెంలో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ అత్యుత్సాహం ప్రదర్శించారు. హైవే మీద ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించొద్దని పమిడిముక్కల సీఐ చిట్టిబాబు వారించినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో పోలీసులతో అనిల్ వాగ్వాదానికి దిగారు. ఏం చేస్తారో చేసుకోండి, హైవే మీదే ఉంటామంటూ దురుసుగా మాట్లాడారు. సీఐ చిట్టిబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ నేతల తీరుతో హైవే మీద వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఈ సెంటర్ కి లిమిట్ ఉంది. ఈ సెంటర్ కి లిమిట్ ఉంది. ఎక్కడ ఉందో ఈ సెంటర్ కి లిమిట్ ఉంది. మా పోలీస్ ఎక్కడ ఉంది? జగన్ పర్యటన కోసం వైసీపీ నేతలు కూలీలను తరలించారు. ఒక్కొక్కరికి 400 రూపాయల చొప్పున చెల్లించి యనమల కుదురు నుంచి ఆటోల్లో తీసుకొచ్చారు.